భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు కదా ప్రస్తుతం. ఆయన జైల్స్లోంచి బయటకు రావడం చాలా కష్టమే అని అంటున్నారండి. ఎందుకంటే అతను ఇంచుమించు ఇది ఒకటే కాదు, ఇది 100 కోట్లు నథింగ్ అండి. 100 కోట్ల లిక్కర్ స్కామ్ ఇస్ నథింగ్. ఆయన 28,000 కోట్లు లెక్క చెప్పాలి. అంటే వాళ్ళ ఢిల్లీ ఈ జల్ నిగమ్ అని ఒకటి ఉందండి. అంటే వాళ్ళ వాటర్ సప్లై చేసే సంస్థ, తర్వాత ఏమో సీవేజ్ క్లీనింగ్ ప్రాసెస్, అంటే వాటర్ సప్లై చేయడం, తర్వాత మురికి నీళ్ళని పారుదల అది బయటకు వచ్చే పద్ధతి. ఆ 2 రకాలు అంటే మున్సిపల్ కార్పొరేషన్ టైప్ పనులు అనమాట. దీంట్లో వాళ్ళు లాస్ట్ 8 years నుంచి 28,000 కోట్లు గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకున్నారు. జల్ నిగమ్ వాళ్ళు, జల్ నిగమ్ అనే సంస్థ. మరి దానికి లెక్క లేదండి, లెక్క ఏమీ లేదు, నథింగ్, దెర్ నో. పైగా ఫర్దర్గా ఇంకా డబ్బులు కావాలి అంటున్నారు జల్ నిగమ్ వాళ్ళు. ఇంచుమించు వాళ్ళ దగ్గర అప్పులు ఇంకో 40,000 లక్షలు ఉన్నాయండి. అంటే మొత్తం ఒక 60,000 లక్షల దాకా లెక్కలు లేవండి. ఆడిటింగ్ అవ్వలేదు. అంటే వాళ్ళంతా తినేసారని మనం అనలేము, కాకపోతే ఆడిటింగ్ అవ్వలేదు. సో ఆడిటింగ్ అవ్వకుండా ఏమైపోయింది. తర్వాత ఈ సీవేజ్ క్లీన్ చేయడం, తర్వాత ఏమో జమునా రివర్ ఫ్లడ్డింగ్ ఎక్కువైపోతుంటుంది. దాని సిల్ట్ తీగిపోతే ఏమవుతుంటే రివర్ పైకి ఏమాత్రం వాన పడినా ఊళ్ళోకి నీళ్ళు వచ్చేస్తాయి. సో ఆ ప్రాసెస్, ఆ పని అయితే జరగలేదు. ఏమాత్రం వర్షం వచ్చినా ఢిల్లీలో ఊళ్ళోకి నీళ్ళు వచ్చేస్తాయి. అది ఎప్పుడే జరుగుతుంది. సో అది అంటే ప్రాసెసింగ్ అయితే అవ్వలేదు. వాళ్ళ క్లీనింగ్ ఆఫ్ జమునా సిల్ట్ అనేది జరగలేదు. కానీ దానికి బోల్డ్ 1,000 కోట్లు శాంక్షన్ జరిగాయి. పనులు కూడా అయిపోయి పనులు అయిన దానికి కరెక్ట్ లెక్కలు. అంటే వాళ్ళు చెప్పిన లెక్కలకి జరిగిన పనికి పొత్తు కుదరట్లేదు. సో బేసిక్గా ప్రతి డిపార్ట్మెంట్లోనూ కూడా మనవాడు కరప్షన్ లేకుండా చేయలేదండి. అంటే కరప్షన్ని స్వీప్ చేసేస్తాను, యాంటీ కరప్షన్ పార్టీ మాది అని వచ్చిన ఆప్ కరప్షన్ అన్నది ప్రతి చోట వాడుకున్నాడు. ఎందుకంటే వాడు క్లీన్ చిట్ వాడే ఇచ్చేసుకున్నాడు కదా. సో వాడు ఏం చేసినాడు అడగడానికి లేదు. దానికి లెక్కలు ఏం అవసరం లేదండి. ఆప్ అంటే ఆపే. సో ఆ లెక్కలో పాపం దిగిపోయాడు. ఇప్పుడు అన్నింటికి లెక్కలు చెప్పాలని, లెక్కలు చెప్పకపోతే కుదరదు. అందుకే రాఘవ్ చెడ్డా అని అతను కుర్రాడు హనీమూన్ చేసుకుంటున్నాడు యూకేలో. రాఘవ్ చెడ్డాకి ఇన్వాల్వ్మెంట్ చాలా ఉందండి దీంట్లో. ఈ జల్ నిగమ్ తాలూకు ప్రాజెక్టు 28,000 కోట్లు లెక్క చెప్పాల్సిన దాంట్లో రాఘవ్ చెడ్డా పాత్ర ఉంది. అందుకే వాడు రావట్లేదు, దానికి అక్కడే ఉండిపోయాడు. ఇదండి అరవింద్ కేజ్రీవాల్ గారి ఈ నిజాయితీ చిట్టా. నిజాయితీ పరుడైన మనిషి అండి ఆయన. అది నిజాయితీకి ఒక రూపం ఇస్తే అరవింద్ కేజ్రీవాల్ కనబడతాడు. అంటే పర్సోనిఫైడ్ ఆనెస్టీ అంటే అరవింద్ కేజ్రీవాల్. ఆయన అలా చెప్పుకుంటాడు, నేను అవినీతి చేయడం ఏంటంటాడు. అంటే అంత గొప్పవాడు. సో అదే ఇప్పుడు మన స్కాముల మీద స్కాములు తీరుతూనే ఉన్నాయి. నంబర్ ఆఫ్ అంటే 100 కోట్ల నుంచి 1,000 కోట్లలోకి వెళ్తున్నాయి. సో మనవాడు రావడం ఈ మధ్య కాలంలో జరగడం కష్టం అండి, బయటకు రావడం చాలా కష్టం. ఇంకా ఇప్పుడు అతిషి కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. రాఘవ్ చెడ్డా అయితే గ్యారంటీ వెళ్ళిపోతాడు లోపలికి. వాడు ఇండియాకి రాగానే ఫస్ట్ థింగ్ విల్ బీ పుట్ బిహైండ్ బార్స్. సో అందుకే వాడు రాకుండా బయటే తచ్చాడుతున్నాడు. అదండి ఆమ్ ఆద్మీ తాలూకు లేటెస్ట్ అప్డేట్స్. అరవింద్ కేజ్రీవాల్ గారు ఇంకొక కనీసం 2 days దాకా బయట రావడం కష్టం అని అంటున్నారు అందరూ. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.